నమస్కారం అందరికీ. దిస్ ఈస్ సతీష్ గుండూరి, వర్కింగ్ యాజ్ ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్, సికింద్రాబాద్ బ్రాంచ్. మీరు లాస్ట్ 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి గోల్డ్ పెరిగిన విధానం చూస్తే పీపుల్ అందరూ ఫీల్ అవుతుంది ఏంటంటే మనం కొనగలమా నిజంగా అంటే ఒక్కసారిగా వెళ్ళేసి వేస్టేజెస్ పే చేసి కంప్లీట్ గోల్డ్ అమౌంట్ పే చేసి పర్చేస్ చేయడం అంటే కొంచెం కష్టంగా మారింది, అవునా కదా? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక జాబ్ చేస్తున్న ఎంప్లాయీ డైరెక్ట్గా వెళ్ళి నెక్లెస్ పర్చేస్ చేయడం, హారం పర్చేస్ చేయడం, వడ్డానంగా పర్చేస్ చేయడం అంటే అది కొంచెం డిఫికల్ట్గా మారింది. ఇలాంటి కేసులో మంత్లీ కొంత ఎవ్రీ మంత్ కొంత పే చేసుకొని ఓవరాల్గా ఆర్నమెంట్ తీసుకునే ప్లాన్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికీ ఐడియా ఉంటుంది. లలిత జ్యువెలరీలో న్యూగా ఒక స్కీమ్ లాంచ్ అయింది అండ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది మోస్ట్లీ. బట్ చిన్న చిన్న చేంజెస్ తోటి ఒక న్యూ స్కీమ్ లాంచ్ చేశారు. ఆ స్కీమ్ ఎలా ఉంటుంది, ఆ స్కీమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, అట్ ది సేమ్ టైం ఆ స్కీమ్ ఏ వేలో మనకి బెనిఫిట్ అవుతుంది, దాన్ని బెనిఫిట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ బాక్స్లో అడగడానికి ట్రై చేయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. అండ్ ఫస్ట్ థింగ్, ఆ స్కీమ్ నేమ్ చెప్తాను మీకు, ఫ్లెక్సీ 100. ఓకే, రీసెంట్గా జస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ లాంచ్ అయింది. స్కీమ్ నేమ్ ఫ్లెక్సీ 100 అండ్ ఆ స్కీమ్ బెనిఫిట్ ఏంటంటే కంప్లీట్, ఇక్కడ మీరు చూడొచ్చు 100%. ఈ స్కీమ్ బెనిఫిట్ ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా మనం ఏదైనా ఆర్నమెంట్ని పర్చేస్ చేస్తే కంప్లీట్ వేస్టేజ్ అంటే 100% వేస్టేజ్ జీరో అవుతుంది. అది ఎలా అవుతుంది, అసలు ఈ స్కీమ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఆ స్కీమ్ని స్టార్ట్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ప్రాపర్గా మీకు రఫ్ ప్యాడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్కీమ్ 11 months స్కీమ్, ఎవ్రీ మంత్ ఒక పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీములో మనం ఎవ్రీ మంత్ ఒక పేమెంట్ అంటే 11 payments చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం ఏ అమౌంట్తో స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనం 1000తో స్టార్ట్ చేసుకోవచ్చు, 2000తో స్టార్ట్ చేసుకోవచ్చు, 5000తో స్టార్ట్ చేసుకోవచ్చు, 10,000, 20,000, 50,000, 1 lakh, ఈవెన్ 2 lakh పర్ మంత్ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఏ అమౌంట్తో స్టార్ట్ చేస్తామనేది మన చాయిస్. బట్ ఏ అమౌంట్తో స్టార్ట్ చేసినా సరే అదే అమౌంట్ని 11 months కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. మిడిల్లో మనం చేంజెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఏ అమౌంట్, ఈవెన్ 1000తో స్టార్ట్ చేస్తే 1000తో మనం 11 months పే చేయాలి. 5000 స్టార్ట్ చేస్తే 5000నే మనం 11 months పేమెంట్ చేయాలి. 50,000తో స్టార్ట్ చేస్తే మనం 50,000నే 11 పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ 1 lakh స్టార్ట్ చేస్తే 1 lakhనే మనం 11 పేమెంట్స్ చేయాల్సి ఉంటుంది. 2 lakhతో స్టార్ట్ చేస్తే 2 lakhsని మనం 11 పేమెంట్స్ చేయాలి. సింపుల్. 1000 నుంచి 5,000, 10,000 ఎంతైనా సరే ఏ అమౌంట్ని అయితే మనం చూస్ చేసుకుంటామో అదే అమౌంట్ని మనం 11 months ఎవ్రీ మంత్ ఒక పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పేమెంట్ వచ్చేసి 1 నుంచి 30 లోపు మీరు ఏ రోజైనా పేమెంట్ చేసుకోవచ్చు. 1 నుంచి అంటే మంత్ స్టార్టింగ్ నుంచి మంత్ ఎండింగ్ వరకు ఏ రోజు పేమెంట్ చేస్తారన్నది మీ చాయిస్. బట్ ఏంటంటే మీరు త్రూ ఆన్లైన్ మనకి లలిత జ్యువెలర్స్ యాప్ ఉంటుంది, యాప్ త్రూ పే చేస్తానంటే 1 నుంచి 20 లోపు మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ మీరు కట్టిన రోజే పేమెంట్ చేయాలి, ఈ ఫస్ట్ 10 daysలో పే చేయాలంటూ ఏం లేదు. మీరు 1 నుంచి 30లో పే చేసుకోవచ్చు. యాప్ త్రూ అయితే 1 నుంచి 20, ఈ 20 నుంచి 30 ఈ రిమైనింగ్ 10 daysలో మీరు నియర్ బై ఉన్న షోరూమ్కి వెళ్ళి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. లలిత 61 షోరూమ్స్ ఉన్నాయి ఇండియాలో. 61 షోరూమ్స్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు నియర్ బై మీకు ఏ షోరూమ్ ఉంటే ఆ షోరూమ్కి వెళ్ళి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ యువర్ కంఫర్ట్. నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15,000తో స్కీమ్ స్టార్ట్ చేస్తాం అనుకోండి. సార్ మీరు అనొచ్చు 5,000తో 1,000తో కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు కదంటే చెప్దాం, ఓకే ఖచ్చితంగా చెప్తాను. బట్ ఏంటంటే ప్రజెంట్ గ్రామ్ రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 15,000 రీచ్ అవుతుంది కాబట్టి 15,000 పర్ మంత్తో స్కీమ్ స్టార్ట్ చేస్తే మనం ఎలా ఉంటుంది క్యాలిక్యులేషన్ అనేది నేను మీకు ఒకసారి ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ ఎందుకంటే గోల్డ్ రేట్ చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. 15,000తో స్టార్ట్ చేస్తాం. ఈరోజు మీరు స్టార్ట్ చేస్తే ఈరోజు రేట్ వచ్చేసి 13,835 రూపీస్. ఈ 15,000కి ఈ రోజున రేట్ ప్రకారం ఎంతైతే గోల్డ్ వస్తుందో ఆ గోల్డ్ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15,000 మనం పేమెంట్ చేస్తున్నాం,
టుడే గోల్డ్ ప్రైస్ వచ్చేసి 13,835 రూపీస్. దట్ మీన్స్ 1 గ్రామ్ 84 మిల్లీస్ వచ్చింది. ఈరోజు మనం పేమెంట్ చేసిన 15,000కి ఈ రోజున్న రేట్ ప్రకారం ఇంత గోల్డ్ యాడ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ 15,000 పేమెంట్ చేసినప్పుడు నెక్స్ట్ మంత్ మన చాయిస్ ఎప్పుడు పేమెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ మంత్ 10th అలా పే చేశారు, ఆ రోజు రేట్ వచ్చేసి 14,200 ఉంది. జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే, ఆ రోజు అలా ఉంటుందా అనేది ఎంత ఉంటుందని మనకు ఐడియా ఉండదు. 15,000 పేమెంట్ చేసాం, ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి మనం 14,200గా తీసుకుంటే మనకు ఆ రోజు గోల్డ్ వచ్చేసి 1 గ్రామ్ 56 మిల్లీస్ వచ్చింది. థర్డ్ మంత్ మీరు చూస్తే ఇన్ కేస్ ఆ రోజు రేట్ పెరగకుండా తగ్గింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 12,800కి వచ్చింది. ఇన్ ఎనీ కేసెస్ ఒకవేళ 12,800కి వచ్చింది అనుకుందాం, థర్డ్ మంత్ మనం పేమెంట్ చేస్తుంది 15,000, ఆ రోజు రేట్ వచ్చేసి 12,800. ఇప్పుడు గోల్డ్ ఎంత వచ్చింది? 1 గ్రామ్ 171 మిల్లీస్ వచ్చింది. ఇలా ఎవ్రీ మంత్ మీరు పేమెంట్ చేసినప్పుడు ఆ రోజున్న రేట్ ప్రకారం ఎంతైతే గోల్డ్ వస్తుందో ఆ గోల్డ్ యాడ్ అయిపోతుంది. అంటే ఎవ్రీ మంత్ మీరు ఆ రోజు ఆ నిమిషానికి ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం 15,000కి మీరు గోల్డ్ పర్చేస్ చేస్తున్నట్టు ఎవ్రీ మంత్ ఇలా గోల్డ్ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం 11 మంత్స్ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి 11 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక 12 గ్రామ్స్ వచ్చింది అనుకున్నాం, 12 గ్రామ్ 809 మిల్లీస్ వచ్చింది అనుకున్నాం వెయిట్. ఓవరాల్ మనం పేమెంట్ ఎంత చేస్తున్నాం? 15,000 పర్ మంత్. అంటే 11 మంత్స్ అంటే 1,65,000 మనం పేమెంట్ చేస్తున్నాం. మనం 11 మంత్స్ ఓవరాల్గా పే చేసిన అమౌంట్ 1,65,000. ఓకే, ఎవ్రీ మంత్ గోల్డ్ లాక్ అవుతూ ఓవరాల్గా వచ్చిన గోల్డ్ని యాడ్ చేస్తే మొత్తం అక్యుములేట్ అయిన గోల్డ్ మొత్తం చూస్తే 12 గ్రామ్స్ అనుకుంటే 12 గ్రామ్స్ 89 మిల్లీస్ అంటే ఇప్పుడు ఈ 12 గ్రామ్స్ 89 మిల్లీస్ వరకు మీరు 11 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏ ఆర్నమెంట్ అయినా తీసుకోవచ్చు, మీ చాయిస్. పర్టికులర్ స్పెసిఫిక్ ఐటమ్స్ అంటూ ఏం లేదు. మీరు 2-3 తీసుకోవచ్చు, రింగ్ తీసుకోవచ్చు, పెండెంట్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ చైన్ తీసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. 22 క్యారెట్స్లో మనం పే చేస్తున్న అమౌంట్ 22 క్యారెట్స్ అమౌంట్ అంటే 22 క్యారెట్ ప్రైస్ ప్రకారమే లాక్ అవుతుంది కాబట్టి 22 క్యారెట్స్ గోల్డే మనకు లాక్ అయింది కాబట్టి మీరు 22 క్యారెట్స్లో ఏ ఆర్నమెంట్ అయినా చూస్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మనకి 61 షోరూమ్స్ ఉన్నాయి. 61 షోరూమ్స్కి వెళ్ళి మీరు ఎక్కడైనా ఆ స్కీమ్ని రెడీమ్ చేసుకొని మీరు ఆర్నమెంట్ తీసుకునే పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఉన్న బెస్ట్ ఆప్షన్ ఇంకెక్కడ లేని ఆప్షన్ ఏంటి తెలుసా? 1,65,000 మనం పే చేసిన అమౌంట్. ఈ అమౌంట్కి ఎనీ కేసెస్ ఏదన్నా సిచ్యువేషన్లో ఒకవేళ రేటు బాగా తగ్గిపోయి ఒక 10,000కి వచ్చేసింది అనుకుందాం, రేటు తగ్గి ఏంటి మన ఆర్నమెంట్ తీసుకునేటప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి 10,000 అనుకుంటే 1,65,000కి 10,000 ప్రకారం ఎంత గోల్డ్ వస్తుంది? 16 గ్రామ్స్ 500 మిల్లీస్ వస్తుంది. అంటే మీరు పే చేసిన అమౌంట్కి ఎక్కువ గోల్డ్ వస్తుంది అనుకుంటే అమౌంట్ వైజ్గా కూడా తీసుకోవచ్చు. మీకు లాక్ అయిన గోల్డ్ కన్నా కూడా మీరు పే చేసిన అమౌంట్కి ఎక్కువ గోల్డ్ వస్తుందని మీకు అనిపిస్తే ఆ అమౌంట్ వైజ్గానే తీసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అమౌంట్ వైజ్గా తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీకు ఎవ్రీ మంత్ లాక్ అవుతూ వచ్చిన ఓవరాల్గా ఎంతైతే గోల్డ్ వస్తుందో ఆ గోల్డ్నైనా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే అమౌంట్ వైజ్గా వచ్చిన గ్రామ్స్ కానీ మీకు ఎవ్రీ మంత్ లాక్ అవుతూ ఓవరాల్గా వచ్చిన గోల్డ్కి కానీ మీరు ఏదైనా ఆర్నమెంట్ తీసుకుంటే దానికి విఏ వచ్చేసి కంప్లీట్ జీరో, అంటే 100% జీరో. దట్ మీన్స్ ఏంటంటే మీరు 12 గ్రామ్స్ ఇప్పుడు అక్యుములేట్ అవుతూ వచ్చిన గోల్డ్ 12 గ్రామ్స్ 89 మిల్లీస్. ఈ 12 గ్రామ్స్ 89 మిల్లీస్ వరకు మీరు ఎటువంటి మేకింగ్ కానీ వేస్టేజ్ కానీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ జిఎస్టీ పే చేయాలి. జిఎస్టీ 3% అండ్ స్టోరేజ్ ఛార్జెస్ పే చేస్తాం మీ స్కీమ్లో వచ్చిన గ్రామ్స్ వరకు. ఒకవేళ మీరు ఎక్స్ట్రా 1 గ్రామ్ 2 గ్రామ్ తీసుకుంటే ఆ రోజున్న మీరు ప్రైస్ పడుతుంది, ఆ రోజున్న వేస్టేజ్ పడుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఈ స్కీమ్ చూసుకుంటే మెయిన్ మనం ఫాలో అవ్వాల్సిన థింగ్ ఏంటంటే యాజ్ ఏ కస్టమర్గా మీరు కానీ నేను కానీ యాజ్ ఏ కస్టమర్గా మనం ఫాలో అవ్వాల్సిన థింగ్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక పేమెంటే పాసిబిలిటీ ఉంటుంది. మీరు ఒకేసారి అడ్వాన్స్గా 2-3 పేమెంట్స్ చేస్తాను అంటే అలా పాసిబిలిటీ ఉండదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీరు ఒకవేళ నేను స్కిప్ చేసుకుంటాను, ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అలా స్కిప్ చేసుకుని ఒకేసారి పేమెంట్ చేస్తా అంటే
ఆ ఆప్షన్ కూడా లేదు. జస్ట్ ఎవ్రీ మంత్ ఒకే పేమెంట్ చేయాలి. ఆ పేమెంట్ కంపల్సరీ పేమెంట్ చేయాలి. 11 months 11 పేమెంట్స్ చేయాలి. అలా 11 months 11 పేమెంట్స్ చేస్తే ఓవరాల్గా వచ్చిన గ్రామ్స్కి మనం జస్ట్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే కంప్లీట్ వేస్టేజ్ జీరో అవుతుంది. మీరు ఎక్కడైనా గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద షోరూమ్స్లో నేను చూసిన ప్రకారం యాజ్ మై నాలెడ్జ్ చెప్పాలంటే పర్టికులర్గా చాలా వాటిలో 14% ఆఫ్ వేస్టేజ్, 18% ఆఫ్ అంటున్నారు. బట్ ఇక్కడ అలా కాదు, కంప్లీట్ వేస్టేజ్ జీరో. కంప్లీట్ మీరు 22 క్యారెట్స్లో మీకు స్కీమ్లో వచ్చిన గ్రామ్స్ వరకు కంప్లీట్ జీరో. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఈ స్కీమ్ మీరు స్కీమ్ని స్టార్ట్ చేసేటప్పుడే ఈ స్కీమ్ ఇప్పుడు నేను గోల్డ్కి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, గోల్డ్కి ఇదే స్కీమ్ సిల్వర్కి ఉంటుంది, ఇదే స్కీమ్ డైమండ్కి కూడా ఉంటుంది. ఓకే, మీరు స్టార్ట్ చేసేటప్పుడే మీరు చూస్ చేసుకోవాలి, మీరు గోల్డ్ కోసం స్టార్ట్ చేస్తున్నారా, సిల్వర్ కోసం స్టార్ట్ చేస్తున్నారా, డైమండ్ కోసం స్టార్ట్ చేస్తున్నారా అనేది. ఎందుకంటే కంప్లీట్ బెనిఫిట్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఈ రోజు నేను మీకు గోల్డ్ కోసం స్కీమ్ స్టార్ట్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అండ్ నేను మీకు కమింగ్ టైం ఫ్యూచర్లోనే మీకు సిల్వర్కి స్కీమ్ కడితే ఎలా ఉంటుంది, డైమండ్కి స్కీమ్ కడితే ఎలా ఉంటుంది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి, మీరు కానీ గోల్డ్కి స్కీమ్ కడితే కంప్లీట్ విఏ 100% జీరో అవుతుంది. అండ్ మీరు అన్కట్స్ ఆర్నమెంట్స్, అన్కట్ అంటే హైలీ ప్రీషియస్ కదా, ఆ వాటికి కూడా ఈవెన్ వేస్టేజెస్ ఎక్కువ ఉంటాయి కదా, 16, 18, 20 కూడా ఉంటాయి కదా. మీరు ప్రీషియస్ జ్యువెలరీ తీసుకున్న, అన్కట్ జ్యువెలరీ తీసుకున్న, వేస్టేజ్ 10% ఉన్నా, 15% ఉన్నా, 25% ఉన్నా సరే విఏ విల్ బి కంప్లీట్లీ జీరో. మీకు స్కీమ్లో వచ్చినన్ని గ్రామ్స్ వరకు మీరు గోల్డ్ ఆర్నమెంట్స్ ఏం పర్చేస్ చేసినా కంప్లీట్లీ జీరో. అండ్ వన్ మోర్ బెనిఫిట్ ఏంటంటే, మీరు ఒకవేళ రూబీ ఎమరాల్డ్ కానీ పర్చేస్ చేస్తున్నారంటే ఆ స్టోన్ వాల్యూ ఉంటుంది కదా, స్టోన్ వాల్యూ మోర్ దెన్ క్యారెట్ వాల్యూ, అంటే ప్రీషియస్ స్టోన్స్ ఏదైతే క్యారెట్ వాల్యూ మోర్ దెన్ 750 రూపీస్ ఉంటుందో ఆ స్టోన్స్కి మీకు క్యారెట్ వాల్యూలో 10% ఆఫ్ డిస్కౌంట్ వస్తుంది. స్టోన్ మీద కూడా మీకు డిస్కౌంట్ వస్తుంది, ఏది ప్రీషియస్ స్టోన్స్ రూబీ ఎమరాల్డ్స్కి. అట్ ది సేమ్ టైం అన్కట్ స్టోన్స్కి 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ మీరు అనొచ్చు, కస్టమర్గా వచ్చే డౌట్ ఏంటంటే, సార్ బాగుంది అంతా ఓకే కానీ ఒక మిడిల్లో స్కీమ్ ఆపేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయంటే నేను చెప్తాను. నేను ఉన్నట్టు చెప్తున్నాను. ఫస్ట్ మంత్ నుంచి 6 monthsలో మీరు ఆపేస్తే మీకు గోల్డ్ లాక్ అవ్వదు, వెయిట్ లాక్ అవ్వదు, జస్ట్ అమౌంట్ మాత్రమే కన్సిడర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 15,000 పర్ పేమెంట్ చేశారు, 6 months పే చేశారు, 15,000 పేమెంట్ చేశారు, ఇంటూ 6 months పే చేశారు అంటే 90,000 పేమెంట్ చేశారు. మీరు అక్కడతో ఆపేశారంటే ఆ కేసులో ఏంటంటే మీకు గోల్డ్ లాక్ అవ్వదు, ఓన్లీ అమౌంట్ ఈ 90,000కి మాత్రమే మీరు ఏదైనా ఆర్నమెంట్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. వేస్టేజ్ బెనిఫిట్ కూడా ఏం రాదు, వాల్యూ ఎడిషన్ బెనిఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ వేస్టేజ్ కూడా మీకు ఎటువంటి బెనిఫిట్ రాదు. బట్ మీరు కానీ 7th లేదా 8th month వరకు మీరు స్కీమ్ కట్టారు అంటే మీకు అప్పటి వరకు వెయిట్ లాక్ అవుతుంది. మీరు అప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 grams వచ్చిందనుకోండి, ఈ 10 grams గోల్డ్ వస్తుంది కదా, దీనికి వేస్టేజ్ బెనిఫిట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు 7th లేదా 8th monthలో మనం ఆపేస్తే వేస్టేజ్ బెనిఫిట్ వచ్చేసి 60% ఆఫ్ అవుతుంది. 9th లేదా 10th month వరకు మనం కంటిన్యూ చేస్తే అప్పటి వరకు వచ్చిన గ్రామ్స్ మీద వేస్టేజ్ బెనిఫిట్ 70%. 7th లేదా 8th month వరకు ఉంటే మనకి వేస్టేజ్ 60% ఆఫ్ అవుతుంది. 60%, 40% మనం పే చేయాలి. అదే 9th లేదా 10 months వరకు మనం చేసామనుకోండి, స్కీమ్ కంటిన్యూ చేసి అప్పుడు ఆపాల్సి వస్తే ఏదైనా సిచ్యువేషన్లో 70% వేస్టేజ్ బెనిఫిట్ వస్తుంది, 30% వేస్టేజ్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఇది ఏది మిడిల్లో మనం స్కీమ్ ఆపితే. ఓకే, అండ్ ఇక్కడ రీసెంట్గా వచ్చిన వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే, వన్స్ మీరు 11 months కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 360 days అంటే నెక్స్ట్ మీరు స్కీమ్ స్టార్ట్ చేసిన 360 days అంటే స్కీమ్ కంప్లీట్ అయిపోయిన 30 daysలో మీరు ఆర్నమెంట్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ఎనీ కేసెస్ మీరు ఆ 30 daysలో కానీ ఆర్నమెంట్ పర్చేస్ చేయకపోతే మీరు స్కీమ్ పే చేస్తున్న అమౌంట్ అనేది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కన్సిడర్ చేయదు, మీరు ఇక్కడ డిపాజిట్ చేసినట్టు కన్సిడర్ చేయదు, మనం అడ్వాన్స్ మాత్రమే పే చేస్తున్నట్టు యాజ్ ఎ కస్టమర్గా. సో ఏంటంటే యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఏంటంటే
ఎవరైనా ఎవరైనా లైక్ పబ్లిక్ మనీ లైక్ తీసుకుంటున్నారంటే వాళ్ళు మోర్ దెన్ 11 months వాళ్ళ మనీని వాళ్ళు హోల్డ్ చేయకూడదు. మోర్ దెన్ 11 months 12 months వాళ్ళ మనీని అవుట్ సైడ్ పీపుల్ జనాల దగ్గర మనీ తీసుకొని అది హోల్డ్ చేయడానికి అంటే పర్మిషన్స్ లేవు, పాసిబిలిటీ లేదు. సో ఏంటంటే ఆర్బీఐ గైడ్లైన్స్ మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి కాబట్టి మనకి ఆప్షన్ లేదు. కాబట్టి యాజ్ పర్ ఆర్బీఐ ప్రకారం మీరు స్కీమ్ కట్టిన తర్వాత వన్స్ అది 360 days దాటింది అంటే మీరు కట్టిన అమౌంట్ మాత్రం మీకు బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో మీకు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు వితిన్ 30 daysలో మీరు స్కీమ్ తీసుకోగలను, మీరు అవైలబుల్గా ఉంటాను అంటేనే స్టార్ట్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఆ కేసెస్లో ఆ టైంలో మీరు లేకపోతే మీకు ఆప్షన్ ఉంటుంది, అప్లికెంట్ రావచ్చు లేదా నామినీ రావచ్చు. అప్లికెంట్ నామినీ ఇద్దరిలో ఒకరు వచ్చైనా మీరు స్కీమ్ తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. మీరు 61 షోరూమ్స్లో మీరు ఎక్కడికి వెళ్ళైనా తీసుకునే స్కీమ్ని రిడమ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఆర్నమెంట్ తీసుకోవచ్చు, మీకు బెనిఫిట్ వస్తుంది, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఆ 30 days లోపు ఏదో 11 months అయిపోతుంది కదా, ఆ 30 days లోపు మాత్రం 100% స్కీమ్ తీసుకోవాలి, మీరు ఆర్నమెంట్ పర్చేస్ చేయాలి. ఆర్ఎల్స్ మీకు డిజైన్ నచ్చని ఆర్డర్ అయినా ఇవ్వచ్చు, ఆర్డర్ ఇచ్చైనా మీరు చేయించుకోవచ్చు. కానీ బట్ ఆ 30 days దాటిందంటే మీకు కన్ఫర్మ్గా మీ బ్యాంక్ అకౌంట్లో మనీ క్రియేట్ అవుతాయి. దెన్ అప్పుడు మీకు నేనైనా కొంచెం లాస్ అవుతున్నట్టు ఫీల్ అవ్వచ్చు. బట్ యాజ్ గైడ్లైన్స్ మనం ఫాలో అవ్వాల్సిందే, గవర్నమెంట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సిందే. సో ఇది మాత్రం స్ట్రాంగ్గా మైండ్లో పెట్టుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇంతకుముందు స్కీమ్ కట్టిన వాళ్ళకి ఇది ఐడియా ఉండకపోవచ్చు. మీకు ఐడియా లేకపోతే ఇప్పుడు మీరు తెలుసుకుంటే మాత్రం మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. ఇప్పుడు అసలు స్కీమ్ స్టార్ట్ చేస్తే ఒక ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఆ ఫామ్ ఫిల్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇవన్నీ థింగ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్ చూస్తే ఓకే, క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయాలి. 11 months ఉంటుంది, 1000తో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మెన్షన్ చేయాలి, డేట్ మెన్షన్ చేస్తాం. అండ్ ఏ అమౌంట్తో స్టార్ట్ చేస్తే ఆ అమౌంట్ని మనం టిక్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 అనుకోండి, 25,000 అని మనం టిక్ పెడతాం. మన నేమ్ క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేయాలి. మెయిన్ ఏంటంటే ఇక్కడ నేను మీకు పేమెంట్ మోడ్స్ కూడా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ స్కీమ్ స్టార్ట్ చేస్తున్నారు, 2,000 5,000 10,000 అయితే ప్రాబ్లం లేదు. అండ్ 15,000 అనుకోండి, మంత్లీ పేమెంట్ మీరు 15,000 అనుకోండి, మీరు క్యాష్లో పే చేయొచ్చు. అరల్స్ 15,000 లోపు అనుకోండి, మీరు క్యాష్లో పే చేయొచ్చు. బట్ వన్స్ ఇది కానీ మీరు 15,000 per month కన్నా పెరుగుతుంది అంటే 20,000 per month, ఓకే 25,000 per month, 50,000 per month మీరు అలా చూస్ చేసుకుంటుంటే మీరు ఆ కేసులో ఏంటంటే ఖచ్చితంగా బ్యాంక్ ఛానల్స్ ద్వారా పే చేయాలి. అంటే మీరు క్యాష్ ఇచ్చి మీరు పేమెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. జస్ట్ ఏంటంటే ఫోన్పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ లేకపోతే కార్డు త్రూ పే చేయొచ్చు. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, యూపీఐ కానీ కార్డు కానీ. మీకు బ్యాంక్ ఛానల్స్ ద్వారా పే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, కానీ త్రూ క్యాష్ అయితే పే చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే డాక్యుమెంట్స్, మీరు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు కేవైసీ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక ఐడి ప్రూఫ్ కానీ, ఒక ఐడి ప్రూఫ్ ప్లస్ ఒక అడ్రస్ ప్రూఫ్. ఈ రెండు థింగ్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఎందుకంటే మేము అటాచ్ చేసి పెడతాం. అట్ ది సేమ్ టైం మీరు కానీ మోర్ దెన్ 15,000 అబోవ్, మీరు 15,000 లేదా 15,000 అబోవ్ మీరు స్కీమ్ స్టార్ట్ చేస్తున్నారండి మంత్లీ పేమెంట్, మీరు పాన్ కార్డ్ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. విత్ పాన్ కార్డ్, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అండ్ పాన్ కార్డ్. దాంతోపాటు మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా పర్లేదు, మీ బ్యాంక్ డీటెయిల్స్ని కూడా మనం అటాచ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. జస్ట్ మీరు ఇది రిమైండ్ చేసుకోండి. ఎందుకంటే బికాజ్ మీరు స్కీమ్ స్టార్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీ దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ లేకపోయినా, ఐడి ప్రూఫ్ లేకపోయినా, పాన్ కార్డ్ లేకపోయినా కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి జస్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ హోల్డర్ నేమ్, బ్రాంచ్ నేమ్, ఐఎఫ్సి కోడ్, అకౌంట్ నెంబర్. బట్ పాన్ కార్డ్ కంపల్సరీ ఇన్ కేస్ మీరు 15,000 పైన పేమెంట్ చేస్తుంటే. ఓకే, ఇక్కడ మీరు చూడండి, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ నేమ్, అడ్రస్ కూడా యాజ్ ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ నెంబర్కి ఓటీపీ వస్తే మాత్రమే మేము స్కీమ్ రెడీమ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తాం. సో మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ ఖచ్చితంగా యూజ్ చేసే మొబైల్ నెంబరే ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ మెయిన్ థింగ్స్ ఒకటి ఏంటంటే అప్లికెంట్ అన్న రావాలి, నామినీ అన్న రావాలి. అప్లికెంట్ లేదా నామినీ ఇద్దరిలో ఒకరు కన్ఫామ్గా అటెండ్ అవ్వాలి. రెండోది ఏంటంటే మనకి ఏదైతే ఫోన్ నెంబర్ ఇస్తామో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అండ్ ఏంటంటే సిగ్నేచర్, మనం ఏదైతే సిగ్నేచర్ చేస్తామో ఆ సిగ్నేచర్ని మ్యాచ్ చేసుకుంటాం. సో స్కీమ్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ అప్లికెంట్ నామినీ ఇద్దరు సిగ్నేచర్ చేశారనుకోండి, మీరు స్కీమ్ రెడీ చేసుకునేటప్పుడు అప్లికెంట్ నామినీ ఇద్దరిలో ఒకరు వచ్చేసి సైన్ చేసి జస్ట్ ఓటీపీ చెప్పేస్తే మనం తీసేసుకోవచ్చు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ మనం క్యారీ చేయడానికి ట్రై చేయండి మీరు స్కీమ్ స్టార్ట్ చేసే బిఫోర్.
అట్ ది సేమ్ టైం మీరు స్కీమ్ స్టార్ట్ చేసే ముందే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఒకసారి చదవడానికి ట్రై చేయండి. మీరు పే చేసే అమౌంట్ని మేము డిపాజిట్గా కన్సిడర్ చేయట్లేదు, ఇన్వెస్ట్మెంట్గా కన్సిడర్ చేయట్లేదు. మీరు పే చేసే అమౌంట్కి ఎటువంటి ఇంట్రెస్ట్ రాదు, జస్ట్ మనం అడ్వాన్స్ మాత్రమే పే చేస్తాం మనం కొనబోయే ఆర్నమెంట్కి. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 18 years ఉండాలి, కేవైసీ కంప్లీట్ చేయాలి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇఫ్ పాసిబుల్ మీరు చదవడానికి ట్రై చేయండి. మీరు ఇక్కడ కాకుండా మీరు ఎక్కడైనా స్కీమ్ స్టార్ట్ చేస్తుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ప్రాపర్గా చదవడానికి ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది ఆ స్కీమ్ అండ్ బెటర్ ఉంటుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగడానికి ట్రై చేయండి, అది ఎటువంటి డౌట్ అయినా సరే. నేనే కాదు, ఎవరైతే జ్యువెలరీ ఫీల్డ్లో ఉన్నారో మీరు గమనిస్తే వాళ్ళని అడగండి. మీరు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రతి ఒక్కరు కూడా స్కీమ్ కడతారు, మంత్లీ స్కీమ్ కడతారు. బికాజ్ ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వే మనం ఏదైనా ఆర్నమెంట్ని పర్చేస్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆర్నమెంట్కి 10% వేస్టేజ్ ఉందంటే దాని అర్థం ఏంటంటే బిల్ వాల్యూ ₹1,00,000 ఉంటేనే ఆల్మోస్ట్ 10,000 మనం వేస్టేజ్ పే చేస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 10 lakhs పెట్టి ఆర్నమెంట్ పర్చేస్ చేస్తున్నామంటే దాంట్లో జస్ట్ 10%, 12%, 15% వేస్టేజెస్ కూడా ఉంటున్నాయి ప్రజెంట్. 15%, కొన్నిటికి క్రాఫ్ట్మెన్షిప్ని బట్టి, వర్క్మెన్షిప్ని బట్టి 20% కూడా ఛార్జ్ చేస్తున్నారు. దట్ మీన్స్ 10 lakhsలో 2 lakhs వేస్టేజ్ అవుతున్నట్టే కదా. అదేదో మనం స్కీమ్ వేలో ప్లాన్ చేసుకుంటే మంత్లీ మనం ప్లాన్ చేసుకోవడం వల్ల మనకేంటంటే మనకు ఆ వేస్టేజ్ కంప్లీట్ జీరో అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మంత్లీ మనం పేమెంట్ చేయడం వల్ల, బికాజ్ వీఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ సింగిల్ టైం, లంసమ్ ఇన్వెస్ట్ చేయట్లేదు, మనం మంత్లీ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్లో మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అమౌంట్ వైజ్గా తీసుకోవచ్చు, వెయిట్ వైజ్గా తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ కొంత మనం పేమెంట్ చేయడం వల్ల మనకి ప్రైజింగ్ అనేది యావరేజ్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఐడియా ఉంటుంది, ఎవరైతే ఫైనాన్షియల్ గురించి ఐడియా ఉంటుందో వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. యావరేజ్ వస్తుంది. బికాజ్ ఎందుకంటే ఒక మంత్ మీరు 14,000 అప్పుడు పేమెంట్ చేస్తారు, ఇంకొకప్పుడు 13,000 పేమెంట్ చేస్తారు, 13,000 రేట్ ఉన్నప్పుడు పేమెంట్ చేస్తారు, ఇంకొకసారి 16,000 ఉన్నప్పుడు మీరు పేమెంట్ చేస్తారు. సో మీకు ఏమవుతుంది, ఎక్కువ ఉన్నప్పుడు కాదు, తక్కువ ఉన్నప్పుడు కాదు, మీకు ఓవరాల్గా 11 months చూసినప్పుడు మీకు యావరేజ్ వస్తుంది. అండ్ మెయిన్ బెనిఫిట్ ఏంటి ఇక్కడ, వేస్టేజ్ కంప్లీట్ జీరో అవడం. బికాజ్ ఎందుకంటే ప్రజెంట్ ఆర్నమెంట్ కొనడానికి వెళ్ళినప్పుడు వేస్టేజ్లు ఇంత అంత అనుకోవడం కన్నా కూడా ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ కదా. మన లలిత జ్యువెలరీలో కంప్లీట్ వేస్టేజ్ జీరో అవుతుంది. కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్న థింగ్ ఏంటంటే మీరు కానీ 11 months అయిపోయిన తర్వాత పర్చేస్ చేయగలుగుతానంటే 100% స్కీమ్ వేలో వెళ్ళమని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేము కూడా స్కీమ్ కడతాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగడానికి ట్రై చేయండి. ఓకే, మేము 100% అన్నింటికి మేము రిప్లైస్ ఇస్తాం. Okay, thank you so much for watching this video, and this is Satish Guntari working as a sales executive in Lalita Jewelry Mart Limited, Secunderabad branch. And don't forget, like cheyandi, subscribe cheyandi, and comment కూడా చేయండి. And thank you so much. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.